కనీసం నువ్వు నా మీద మర్డర్ అటెంప్ట్ చేయించినప్పుడు నన్ను కాపాడింది కదా ఒక అమ్మాయి. ఆ అమ్మాయినైనా ఒక్కసారి కల్పించు. నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలైనా చెప్పుకుంటాను. ప్లీజ్ ప్రియంవద. నిన్ను దాచిందే దానికి కనపడకూడదని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఈయనగారు ముందు నిల్చోబెట్టాలట. అదే కనుక జరిగితే నా కొంపకి నేనే నిప్పంటించుకుంటున్నట్టు ఉంటుంది. ప్లీజ్ ప్రియంవద, ప్లీజ్ ప్రియంవద, ప్రియంవద. చూడండి, మీకు అతన్ని చూసుకోవడం తప్ప వేరే పని ఉండకూడదు. సరే మేడం. అతను తప్పించుకోవడం జరగకూడదు. ఓకే మేడం. చాలా కేర్ఫుల్గా ఉండండి. అతన్ని కొట్టద్దు. అతను ఎప్పుడు ఓవర్ చేసినా ఈ ఇంజెక్షన్ వేయండి. ఓకే మేడం. మళ్ళీ 2 రోజులు పైకి లేవడం. సరే మేడం. మున్నా, డబ్బు తెచ్చావా? డబ్బు తీసుకురాలేదు, కానీ అంతకన్నా విలువైంది తీసుకొచ్చాను. అభి ఇక్కడేం చేస్తున్నాడు? వెదవ సోది చెప్పకుండా నాకు ఇవ్వాల్సిన డబ్బు నాకు ఇవ్వు. ఇదిగో ఈ నెక్లెస్ తీసుకోరా. దీన్ని నమ్మేసి నీ బెట్టింగ్ డబ్బులు నువ్వు తీసుకో. సరేరా. బెట్టింగ్ డబ్బు అంటే అభి క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నాడా? నేను నీకు నెక్లెస్ ఇచ్చినట్టు ఎవరికి చెప్పుకో. సరేరా. సరే, నేను వెళ్తాను. ఓకే. బాబు ఆగు. ఆ నెక్లెస్ ఇలా ఇవ్వు. ఏ నెక్లెస్? అదే ఇందాక అభి దగ్గర నువ్వు తీసుకున్నావు కదా, అది. మీరు అభికి వదినవుతాను. ఇది నాకు వాడు ఇవ్వాల్సిన డబ్బులకు బదులుగా ఇచ్చాడు. దీన్ని మీకెందుకు ఇవ్వాలి? మీరిద్దరూ మాట్లాడుకున్నదంతా ఈ ఫోన్లో రికార్డ్ చేశాను. క్రికెట్ బెట్టింగ్లు వేసుకుంటూ ఇంట్లో దొంగతనాలు చేసేంత స్థాయికి ఎదిగిన తీరుని పోలీసుల ముందుంచాననుకో, నీ పరిస్థితి ఏంటో తెలుసా? ఇప్పుడు కూడా నెక్లెస్ ఇవ్వవా? ఇస్తానక్క. చూడు తమ్ముడు, మంచిగా చదువుకుని మంచి భవిష్యత్తుని క్రియేట్ చేసుకోవాల్సిన మీలాంటి కాలేజీ స్టూడెంట్స్ చాలా మంది బెట్టింగులకి అలవాటు పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవాళ్ళని కడుపు కోతకి గురిసేస్తున్నారు. క్రికెట్ చూడండి, ఆడుకోండి. క్రికెట్ మీద అంత పిచ్చుంటే క్రికెటర్ అవ్వాలనే ఏం పెట్టుకోండి. క్రికెటర్ అవ్వడానికి మీ వంతు కృషి చెయ్యండి. అంతేకాని ఇలా బెట్టింగులు ఆడి మీ భవిష్యత్తుని మీరే పాడు చేసుకోకండి. సరే అక్క. చూడు తమ్ముడు, నిన్నొక తమ్ముడుగా ఫీల్ అయి చెప్తున్నాను. బెట్టింగుల జోలికి వెళ్ళకు తమ్ముడు. నాకు మా అభి భవిష్యత్తు ఎంత ముఖ్యమో, అభి ఫ్రెండ్ అయినా నీ భవిష్యత్తు కూడా నాకంతే ముఖ్యం. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, సరేనా? అభి ఎక్కడికి వెళ్ళాడు? కనిపించడం లేదు. అడుగో వచ్చాడు. ఏ అభి, ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లో లేవు? ఫ్రెండ్ ఫోన్ చేస్తే బయటకు వెళ్ళి మాట్లాడుతున్నాను నాన్న. సరే సరే, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. టైం అవుతుంది. అలాగే. వెళ్ళు. వెళ్ళు. వదినా, వచ్చేసావా? అన్నయ్యకి త్వరగా డ్రెస్ ఇచ్చేసిరా. అంతా రెడీ. అలాగే ఐషు, వెళ్ళు. మధుబాబు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? లోపలికి వచ్చే ముందు డోర్ కొట్టాలని నీకు తెలీదా? మధుబాబు, మీకు కొత్త బట్టలు ఇద్దామని వచ్చాను. ఏంటి? ఈరోజు మీరు వేసుకోవాలనుకున్న డ్రెస్సు రాత్రి నా వల్ల కాలిపోయింది కదా మధుబాబు, అందుకే మీకోసం కొత్త బట్టలు తెచ్చాను. ఏ,
నువ్వు తెచ్చిన డ్రెస్ నువ్వే వేసుకో, నాకు అవసరం లేదు. నువ్వు వెళ్ళు. అది కాదు మధుబాబు. ముందు ఇక్కడ నుంచి బయటికెళ్ళు. హ్మ్. ఈ ముక్క మీరు అంటారని నాకు ముందే తెలుసు మధుబాబు. తెలిసి కూడా ఎందుకు తెచ్చావు? తీసుకెళ్ళు. ఇదే మాట తీసుకెళ్ళి అత్తయ్య గారికి, అదే మీ అమ్మగారికి చెప్పమంటారా మధుబాబు? హే, నీకేమైనా మెంటలా? నేను అంటున్నది నిన్ను, మా అమ్మని కాదు. అలాంటప్పుడు మా అమ్మకి ఎందుకు చెప్తావు? ఎందుకంటే ఈ కొత్త బట్టలు కొని తెచ్చింది, మీకు ఇవ్వమని నన్ను పంపించింది మీ అమ్మగారే కాబట్టి. ఆ ముక్క ముందే చెప్పాలి కదా. నిజంగా మా అమ్మే కొని తెచ్చిందా? అయ్యో మధుబాబు, నాను కాలేజీకి వెళ్ళడానికి ఆటోకు అవసరమైన డబ్బే మీరిచ్చేవారు. అలాంటిది మీకు కొత్త బట్టలు కొనేంత డబ్బులు నా దగ్గర ఎక్కడుంటాయి చెప్పండి? ఇది ఖచ్చితంగా మా అమ్మ సెలక్షనే. నాకు ఇష్టమైన కలర్ మా అమ్మకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. నువ్వు బయటికి వెళ్ళు, నేను రెడీ అవ్వాలి. త్వరగా రెడీ అయ్యి రండి మధుబాబు. ఈరోజు మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవాలి కదా. హలో, ఈ మదర్స్ డేలో మీ అమ్మగారు లేరు కదా, నువ్వేం సెలబ్రేట్ చేస్తావు? సారీ అరబస్సు, నా ఉద్దేశం అది కాదు. మీరన్నది కరెక్టే మధుబాబు. మా అమ్మగారు లేరు. మా అమ్మగారిని నేను విష్ చేయలేను, కేకు తినిపించలేను, గిఫ్ట్లు ఇవ్వలేను. చిన్న పాపకి ప్రియంవదకి సంబంధించిన విషయం. చిన్న పాపకి ప్రియంవదకి సంబంధించిన విషయం. సరే, మీరు రెడీ అయ్యి త్వరగా రండి. పెద్దమ్మగారు, అమ్మా లక్ష్మి, ఇక్కడున్నారా? చెప్పు లక్ష్మి. పెద్దమ్మగారు, నాను మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా, కానీ ఎలా అడగాలో తెలియక అడగలేదు. ఏంటో అడుగు లక్ష్మి. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి పెద్దమ్మగారు. లక్ష్మి అడుగుతుంది అంటే దాన్నెవరైనా తప్పుగా అనుకుంటారా చెప్పు? ఏంటో అడుగు లక్ష్మి.